నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏబి వెంకటేశ్వర్లు గారు అయితే ఎట్టకేలకు విజయం సాధించారు జవహర్ రెడ్డి గారి పైన, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన. హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మరి వాళ్ళు మళ్ళీ సర్వీస్లోకి జాయిన్ అవుతారా లేదనేది చూడాలి. మరి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏబి వెంకటేశ్వర్లు గారు అయితే ఎట్టకేలకు విజయం సాధించారు హైకోర్టులో. అంటే ఎవరి మీద అంటే జవహర్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైన. మరి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సర్వీస్లోకి మళ్ళీ తను అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తను రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు కాబట్టి మరి సర్వీస్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా? ఇవాళ డేట్ అంతా 30th. అవును సార్. 31st ఆయన రిటైర్మెంట్ అంటే ఇంకో 24 hours. ఈ 24 hours లోపల ఆయన సర్వీస్ లో జాయిన్ అయితే సర్వీస్ కంటిన్యూ అవుతూ రిటైర్ అయిపోయినటువంటి ఐపీఎస్ లాగా ఉంటారు. లేదంటే సర్వీస్ లో లేకుండా ఆయన రిటైర్ అవుతారు. హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు క్యాట్ ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ వేసింది కదా, ఆ పిటిషన్ ని పక్కకు తోసిపుచ్చింది హైకోర్టు. తోసిపుచ్చింది అంటే అర్థమైంది, సర్వీస్లోకి తీసుకోండి క్యాట్ ఉత్తర్వుల ప్రకారం అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసింది. దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద మరోసారి ఏబి వెంకటేశ్వరరావు విజయం సాధించారని చెప్పి మనం చెప్పవచ్చు. ఇక్కడ నైతికంగా లేదా న్యాయబద్ధంగా, నైతికంగా కానీ న్యాయబద్ధంగా కానీ జగన్మోహన్ రెడ్డి మీద గెలుపుని సాధించాడు ఏబి వెంకటేశ్వరరావు, సీనియర్ ఐపీఎస్ అధికారి. ఆయన మీద కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన్ని సస్పెండ్ చేశారు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి. అంటే ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది, దానివల్లనే సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి అని ఆరోపణలు చేసి సస్పెండ్ చేశారు. కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు కదా, హైకోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు, సుప్రీంకోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు. అంటే హైకోర్టులో ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి, సుప్రీంకోర్టులో ఓడిపోయారు ఏబి వెంకటేశ్వరరావు మీద. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి హైకోర్టులో ఓడిపోయారు. ఈసారి జవహర్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అని అంటే, ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఏదైతే ఉందో అది కూడా ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. పక్కాగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడారు ఆయన. ఆ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి మీద విజేతగా నిలిచారు. ఇది జగన్మోహన్ రెడ్డికి తల దించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి నైతికంగా ఓటమి అనేది మరొకటి ఉండదు. ఘోరమైనటువంటి ఓటమి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఏబి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. సరే, ఆయన సర్వీస్లో తీసుకుంటాడా తీసుకోడా, ఇప్పుడు ఆయన మ్యాక్సిమం ఆయనకు ఉండేటువంటి విశిష్టాధికారాలను కూడా ఉపయోగించి ఏబి వెంకటేశ్వరరావుని సర్వీస్లోకి తీసుకోకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండి ఆయన ప్రయత్నం చేశారు. ఎవరి ద్వారా? జవహర్ రెడ్డి ద్వారా. జవహర్ రెడ్డి ఒక సీనియర్ ఐఏఎస్, ఆయనకి తెలియదు కదా, ఆయన ఆలోచించాలి కదా. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చెప్తే ఓరల్గా చెప్తే వినొచ్చా వినకూడదా అనేది ఆలోచించాలి కదా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. కానీ ఓరల్గా జగన్మోహన్ రెడ్డి చెప్తే విన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు ఎవరు చెప్తే వేశారు? జగన్మోహన్ రెడ్డి చెప్తే నువ్వు ఆన్ రిటర్న్ కనుక పేపర్ డాక్యుమెంట్లో ఆన్ రిటర్న్ ఫైల్ సంతకం పెట్టి నువ్వు కనుక పిటిషన్ సవాల్ చేయి ఈ ఉత్తర్వుల మీద అని చెప్తే నువ్వు సవాల్ చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి జవహర్ రెడ్డి ఇద్దరు ఎలా న్యాయబద్ధంగా వాళ్ళు వ్యతిరేకంగా చేశారో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో ఎస్కేప్ అయ్యాడు, జవహర్ రెడ్డి ఏమో ఇరుక్కున్నాడు. అయినప్పటికీ అందుకే నేను అంది, నైతికంగా న్యాయబద్ధంగా ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి మీద మరొకసారి విజయం సాధించారు. ఇక ఆయన సర్వీస్లో తీసుకుంటారా లేదా అనేది. ఇక ఇప్పుడు కూడా హైకోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టిపడేసి తోసిపుచ్చింది అని అంటే సర్వీసులోకి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పటికే ఏబి వెంకటేశ్వరరావు ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు, గవర్నర్ కూడా లెటర్ రాశారు. ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్ తోసిపుచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్, సర్వీసులోకి ఏబి వెంకటేశ్వరరావుని తీసుకోండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఆ డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా తీసుకోకపోతే
ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ మీద చర్యలు తీసుకునేటువంటి దానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ కావాలి. ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయితే కనుక అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్ తోసిపుచ్చింది కాబట్టి మళ్ళా సుప్రీంకోర్టుకి కనుక వెళ్తే చీఫ్ సెక్రటరీ అప్పుడు మళ్ళీ పెండింగ్ పడేటువంటి అవకాశం ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ గురువారం రోజు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది ఏంటంటే క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని యాజ్ ఈజ్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి అన్నాడు. క్యాట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటి? మీరు సర్వీస్లోకి తీసుకోండి ఏబి వెంకటేశ్వరరావుని, మీరు చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారాలు లేవు అని చెప్పింది. హైకోర్టు ఏది చెప్పిందో, సుప్రీంకోర్టు ఏది చెప్పిందో అదే చెప్పింది. సో ఇప్పుడు కూడా సర్వీసులోకి కనుక తీసుకోకపోతే అది ప్యూర్గా చీఫ్ సెక్రటరీ తప్పు చేసినట్టు అవుతుంది. చీఫ్ సెక్రటరీ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. చీఫ్ సెక్రటరీ మీద చర్యలు తీసుకోవాలంటే ఎవరు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలి. ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఆయన సర్వీస్లో తీసుకోమంటే ఆయన్ని ఇవాళ కోర్టు ఆర్డర్ వస్తుంది. కోర్టు ఆల్రెడీ పిటిషన్ తోసిపుచ్చింది కాబట్టి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇవాళ వస్తుంది. ఈ డాక్యుమెంట్ని తీసుకెళ్లి చీఫ్ సెక్రటరీకి ఆల్రెడీ వస్తుంది. ఎన్నికల కమిషన్ దాన్ని జోడించి కనుక ఇస్తే, ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా చేస్తే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే కనుక బహుశా నేను అనుకోవటం 31వ తారీఖు మే 31 అంటే శుక్రవారం రోజు ఆయన సర్వీసులో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సర్వీసులో జాయిన్ అవ్వటం, ఇమీడియట్ గా రిటైర్ అవ్వటం జరుగుతాయేమో అనేది అనిపిస్తుంది. ఎందుకంటే సర్వీస్లో ఉంటూ రిటైర్ కావాలి, సర్వీస్లో లేకుండా రిటైర్ కావడం అనేది కొంత ఇబ్బందికరమైనది, ప్లస్ కొన్ని బెనిఫిట్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి సర్వీస్లో జాయిన్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఆయన కోర్టులో పోరాడింది కూడా ఏంటంటే, ఇప్పుడు 4.5 years నాకు నష్టం జరిగింది, సర్వీస్ మొత్తం నష్టం జరిగింది, నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేదంటే యంత్రాంగం కానీ ఆరోపణలు చేసింది. బట్ వాటిని నిరూపించలేకపోయారు కాబట్టి నేను నష్టపోయినటువంటి సర్వీస్ని ఇవ్వడంతో పాటు దానికి సంబంధించినటువంటి శాలరీస్ని కూడా, అరియర్స్ అన్ని కూడా రికవరీ చేయమని చెప్పింది. దానికి కోర్టు ఓకే అంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయనకి 4 సంవత్సరాల పాటు సర్వీస్ కంటిన్యూ చేయడంతో పాటు, మొత్తం సర్వీస్ని కంటిన్యూ చేయడంతో పాటు పొడిగించాలి. పొడిగించడంతో పాటు ఆయనకి అరియర్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి, ప్లస్ కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాల్సి ఉంది. కోర్టు కూడా అలాంటి డైరెక్షన్ డెఫినెట్గా చెప్పు ఉంటుంది. కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలి ఏబి వెంకటేశ్వరకి. బహుశా ఇవన్నీ జరగాలని అంటే ముందు చీఫ్ సెక్రటరీ పోవాలి. చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఆయన బదిలీ పోవటం, లేదంటే ఆయన మీద ఏదన్నా యాక్షన్ తీసుకోవడం జరగాలి. ఇప్పుడు ఆయన మీద బదిలీ వేటు అనేది మెడ మీద కత్తిలాగా వేలాడుతుంది. ఇవాళ కూడా మూర్తి యాదవ్ అనే అతను జవహర్ రెడ్డి ఎక్కడెక్కడ భూముల్ని బినామీలతో కొన్నారు అని చెప్పేసి ఆయన సవాల్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చి ప్రమాణం కూడా చేయమంటున్నాడు. సో కాబట్టి ఇన్ని రకాల అలిగేషన్ తోటి కంటిన్యూ అవుతున్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద ఇవాళ లేదా రేపు వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వేటు పడకపోయినా కానీ ఆయన ఏబి వెంకటేశ్వర సర్వీస్లోకి తీసుకోవాలి. సర్వీస్లోకి తీసుకోకపోతే కనుక కోర్టు ధిక్కరణ కింద చీఫ్ సెక్రటరీ దోషిగా నిలుచుకోవాల్సి వస్తుంది. బట్ ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సినటువంటి అంశంగా మనం తీసుకోవాలి. ఇది నైతికంగా కానీ న్యాయబద్ధంగా కానీ ఏబి వెంకటేశ్వరరావు ప్రతి సందర్భంలో కూడా గెలుస్తూ వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంతకన్నా ఘోరమైనటువంటి అవమానం కానీ ఘోరమైనటువంటి ఓటమి కానీ ఉండదని చెప్పేసి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.